కొంతమంది సైంటిస్టులు ఒక స్టడీ చేసిన తర్వాత ఒక సింగిల్ సూపర్ ఫుడ్ అన్నది ఏది లేదు అన్న దానికి కంక్లూజన్కి వచ్చారు. చూసినట్టయితే కాకపోతే జనాభా కొంతమంది ఎక్కువ కాలం హెల్దీగా బతకడం అయితే అబ్జర్వ్ చేశారు. అంటే ఒక 10-15 ఏళ్ళు సగటున ప్రతి ఒక్కళ్ళు బతికేదానికన్నా ఎక్కువ కాలం బతకడం అన్నది అబ్జర్వ్ చేశారు. ఒకినావా నుంచి మొదలుపెట్టి గ్రీసు, ఇటలీ వరకు బాగా స్టడీ చేశారు. స్టడీ చేసిన దాంట్లో కంక్లూజన్కి ఏమొచ్చారంటే, ఒక ప్లేట్ తీసుకున్నారు, డైలీ క్యాలరీస్ కౌంట్ చేశారంటే ఒక 60 to 80% వాళ్ళు తినే ఆహారం అన్నది ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చిన క్యాలరీస్ అయి ఉన్నాయి. ఇంకా చూసినట్టయితే వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, నట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, బీన్స్ ఇవన్నీ ప్రతిరోజు తీసుకుంటున్నారు, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో చెప్తున్నారు, లెగ్యూమ్స్ గానీ అంటే పప్పు ధాన్యాలు గానీ బాగా తీసుకున్నట్టయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 4 ఏళ్ళు అన్నది మీరు బతికే కాలం అన్నది ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. ఒకినావా జనం హర్ హచీబు అంటే స్టమక్ అనేది కంప్లీట్ గా ఫుల్ అయ్యేదాకా కాకుండా 80% ఫిల్ అవగానే ఆపేస్తారు తినడం. అంటే ఈ ఒకినావన్స్ ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఫుల్ అవుతారు కడుపు, ఒక 80% కి స్టాప్ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, హెల్దీయెస్ట్ హ్యూమన్స్ ఎప్పుడు కూడా సింపుల్ గా లోకల్ గా దొరికిన ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అన్నది, అలానే కంప్లీట్ గా ఫుల్ అవనివ్వకుండా స్టాప్ బిఫోర్ దే ఆర్ ఫుల్. కాబట్టి 80% ఫుల్ అవగానే ఆగిపోతూ ఉంటారు, ఓవర్ ఈటింగ్ అన్నది. కాబట్టి తిని రోగాలు తెచ్చుకోవడం కన్నా ఆరోగ్యంగా ఉంటున్న ఈ రేసెస్ నుంచి మనం నేర్చుకొని మనం కూడా ఇటువంటి హెల్దీ హ్యాబిట్స్, ప్లాంట్ బేస్డ్ క్యాలరీస్ ని ఒక 60 to 80% అన్నది మీ డైట్, రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేయడం, అలానే కంప్లీట్ గా ఫిల్ అయిపోకుండా 80% ఇంకా తక్కువకే ఫిల్ అవగానే ఆ మోతాదు అన్నది తగ్గించుకొని తినడం అన్నది ఆరోగ్య రహస్యం అని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.